చంద్రబాబు నాయుడు గారు 11 నెలల పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా ఆయన తీసుకెళ్తూ ఉన్నారండి. 4,000 పెన్షన్ చేశారు. ముందు 2,000 ఉన్నదాన్ని తర్వాత 3,000 దాన్ని 4,000 చేశారు, పెన్షన్ చేశారు. తర్వాత అన్ని పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్మెంట్ చేశారు. మళ్ళీ 11 నెలల కాలంలో విదేశాల నుంచి పెట్టుబడులు రావటం కానీ, అన్ని కంపెనీలు తీసుకురావటం కానీ అన్నీ ప్రోత్సహించారు. అదేవిధంగా మెగా డిఎస్సిని తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. గ్యాస్ బండ్లు ఇప్పించారు. అలాగే ఆడబిడ్డ నిధి కూడా నాకు తెలిసి 2-3 నెలల్లో అవుతుంది. తల్లికి వందనం కూడా కంప్లీట్ అవుతుంది. రైతులకు కూడా ఇస్తానన్నది ఏంటండి రైతు భరోసా కూడా 2-3 నెలల్లో ఇస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి అనుకున్నవన్నీ కంప్లీట్ చేయడానికి సాయశక్తుల్లో కృషి చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యం. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రానికి రెండు సమానంగా ఉండేటట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరుగులు తీస్తుందని నేను విశ్వసిస్తాను. 3 సంవత్సరాల్లో నేను రాజధాని కడతానని చెప్పేసి బాబు గారు అన్నారు, కట్టగలరంటారు? కడతారండి. ఆ నమ్మకం అందరికీ ఉంది. అందరు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. ఏ నమ్మకం తోటి ఇచ్చారు అంటే బాబు గారు అంటేనే బ్రాండ్, ఒక విజన్ ఉన్న నాయకుడు. అలాగే వికసిత భారత్ 2047 లక్ష్యంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని, పరుగులు తీయాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నారు. అందరూ పేద బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలకి అందరికీ ఉపాధి కలగాలి అన్న ఉద్దేశంతో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ ఇంకా తయారు చేయాలి, ఒక కుటుంబం ఒక ఎంటర్ప్రైన్యూర్ని తయారు చేయాలనే ఉద్దేశంతో బాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, అమరావతి మటుకు 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యిద్దని నేను మటుకు విశ్వసిస్తాను. కానీ బాబు గారు ఒక మాట అన్నారండి, ఏమన్నారంటే ఇంటికి ఒక మహిళా పారిశ్రామికవేత్త కావాలన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అవ్వాలండి, అయితే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగానే మన కేసీఆర్ చిన్ని గారు కానీ బాబు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగానే కష్టపడుతున్నారండి. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఒక కుటుంబము ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవ్వాలి అనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు. ముఖ్యంగా మా మహిళలకు ఆర్థిక చేయూతగా ఇటువంటి ఉపయోగపడుతుందంటారా? బాగా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి అనేది వస్తుంది. ఏదో ఒకటి చిన్న చితక వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదిగితేనే సమాజం ఎదిగిద్ది, సమాజం ఎదిగితేనే రాష్ట్రం ఎదిగితేనే దేశము. కాబట్టి అన్ని విధాలా ముందుకు వెళ్ళడానికి ఎంఎస్ఎంఈలు చాలా ఉపయోగపడతాయని నేను విశ్వసిస్తాను. బాబు గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవన్నీ చేస్తున్నారు. అవును, తప్పకుండా అండి. రాష్ట్రం ముందుకెళ్ళాలి అని ఆయన ఆహర్నిశలు రోజులో 18 గంటలు కష్టపడుతున్నారు. 75 సంవత్సరాల వయసులో ఉన్న బాబు గారే కష్టపడుతున్నారంటే ఇంక మాలాంటి వాళ్ళు ఇంకెంత కష్టపడాలో ఆలోచించండి. ఆయనే మాకు ఒక ఆదర్శం.